గుంటూరు నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్కు బానిసైన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని కన్న తల్లిపై దాడి చేసింది. దీంతో మనస్తాపం చెందిన ఆ తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేశారు. ప్రస్తుతం బాధిత మహిళ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. బాలిక మానసిక ప్రవర్తనపై లాలాపేట పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కలకలంపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు నగరంలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్కు బానిసైనటువంటి ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ తన తల్లిపైన దాడి చేసింది. దీంతో తల్లి తీవ్రంగా గాయాల పాలైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఈ డ్రగ్స్కు ఆ అమ్మాయి ఎప్పుడు బానిసైంది? ఆ డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు? దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి ఎంక్వైరీ చేస్తున్నారు? రాజేష్, గుంటూరులో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయని చెప్పాలి. ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని డ్రగ్స్ బానిసయ్యి కన్నతల్ల మీద దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపిందని చెప్పాలి. కుమార్తె డ్రగ్స్ బానిసయ్యి తన మీద దాడి చేసిన మనస్తాపంతో తల్లి ఆత్మహత్యత్నం చేసింది. అయితే వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు స్థానికంగా ఉన్నట్లు లాలాపేట పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆమెను గుంటూరు జీజీహెచ్కు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం ఆమె గుంటూరులో జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఉంది. నిన్న డ్రగ్స్ కలకలం వ్యవహారం బయటకు రావడంతో ఈగల్ టీంకి సంబంధించినటువంటి ఐజీ ఆర్కే రవికృష్ణ, అదేవిధంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి చేరుకుని అక్కడ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎవరైతే ఆత్మహత్య చేసినటువంటి మహిళ ఉన్నారో, ఇంటర్మీడియట్ విద్యార్థిని తల్లి మహిళ ఉన్నారో ఆవిడ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా సేకరించారు. అసలు ఆ బాలికకు డ్రగ్స్ ఎప్పటి నుంచి అలవాటైంది, అదేవిధంగా ఎవరు ఆమెకు డ్రగ్స్ అందించారనే దాని మీద కూడా కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు కూడా అడిగి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఎవరైతే బాలిక డ్రగ్స్కు అలవాటు పడిందని చెప్తా ఉన్నారో కుటుంబ సభ్యులు, దానికి సంబంధించి కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఒక ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తితో బాలికకు పరిచయం అయినట్లు కూడా తెలుస్తుంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఆ బాలికను అతను ట్రాప్ చేసి అండ్ ప్రేమ పేరుతో దగ్గరయ్యి తర్వాత ఆమెకు మెల్లగా డ్రగ్స్ అలవాటు చేసినట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. డ్రగ్స్ అలవాటు చేసిన తర్వాత తన గదికి రూమ్కి తీసుకెళ్లి అక్కడ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా అతను వద్ద ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం గతం నుంచి కూడా బాలికకు అదేవిధంగా తల్లికి కూడా తల్లి కూతురు ఇద్దరికి కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి వాగ్వాదం జరుగుతూ ఉంది. డ్రగ్స్కు బానిస అవుతుంటూ కూడా తల్లి చెప్తున్నప్పటికీ కూడా బాలిక తల్లితో వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి గతం నుంచి కూడా వీళ్ళిద్దరికి వాగ్వాదం జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం బాలిక ఫోన్లో ఏవైతే డ్రగ్స్కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు కూడా ఉన్నట్లు తల్లి గుర్తించింది. వెంటనే బాలికను నిలదీస్తే బాలిక దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే బాలికకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్లో పరిచయం వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా చెప్తున్నారు. స్టూడెంట్ విద్యార్థి సంఘం నాయకుడిగా చెప్తున్నారు. దీనికి ఈ కోణంలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ విద్యార్థి సంఘం నాయకుడి వెనకాల ఇంకెవరైనా హస్తం ఉందా, డ్రగ్స్ సంబంధించి ఎవరైనా డీలర్లకు సంబంధం ఉందా, అదే రాజకీయంగా ఎవరైనా ఇందులో రాజకీయ నేతల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ప్రస్తుతం జీజీహెచ్లో బాలిక తల్లి చికిత్స పొందుతుంది. డిఅడిక్షన్ సెంటర్లో బాలికను తరలించి అక్కడ కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి థ్యాంక్ యూ మణికుమార్.